భగదత్తుడు సుప్రతీకం. నరకాసురుడు భూదేవ్ కుమారుడు. శ్రీకృష్ణుడు ఈ విషయమై అర్జునుకు ఒక కథ చెప్పాడు. లోకహితం కోసం నేను 4 మూర్తులు ధరిస్తాను. అందులో ఒకటి భూలోకం మీద తపస్సులో ఉంటుంది, రెండోది లోకంలో సత్కర్మలు అసత్కర్మలు చూస్తూ ఉంటుంది, మూడోది మానవలోకం ఆశ్రయించి కర్మలు చేస్తూ ఉంటుంది, నాలుగోది వేలాది సంవత్సరాలు యోగనిద్రలో ఉంటుంది. యోగ నిద్ర నుండి మేల్కొన్న ఆ 4వ మూర్తి ఉత్తములకు వరాలు ప్రసాదిస్తూ ఉంటుంది. అలా ఒకసారి యోగ నిద్ర నుండి లేచినప్పుడు భూదేవి 4వ మూర్తి దగ్గరికి వచ్చింది. నరకాసురుడు భూదేవి కుమారుడు కనుక ఆమె కుమారుడు కోసం వైష్ణవాస్త్రం అర్థించింది. ఆ వైష్ణవాస్త్రం నేను ప్రసాదించాను, అది నేను మాత్రమే నియంత్రించగలను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునునకు. నరకాసురుడు లోకకంటకుడు అయినందున అతన్ని నేను సంహరించాను. నరకాసురుని కుమారుడు భగదత్తుడు. తండ్రి నుండి వైష్ణవాస్త్రం కొడుకుకు వచ్చింది అని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి చెప్పాడు. భగదత్తుని ఏనుగు సుప్రతీకం. భగదత్తునితో సమానంగా యుద్ధంలో పాల్గొంది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో దేవదత్తం పూరించాడు, గాంధీవాన్ని మోగించాడు. వరుస పెట్టి 140 అంటే 140 బాణాలు భగదత్తునిపై వేసినా అతడు సంహరింపబడలేదు, చెలించలేదు. అప్పుడు భగదత్తుడు కోపోద్రిక్తుడై అర్జునునిపై వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుని గురి చూసి వదిలాడు. వెంటనే సారథి అయిన శ్రీకృష్ణుడు అర్జునుకు అడ్డుగా నిలబడి పొగలు కక్కుకుంటూ వచ్చిన ఆ వైష్ణవ అంతటి మహాస్త్రం శ్రీకృష్ణుని మెడలో పడి వైజయంతిమాలలా వేలాడింది. నల్లటి మేఘం మీద ఒక మెరుపు తీగ కదలకుండా నిలిచిపోతే ఎలా ఉంటుందో అలా అనిపించింది కృష్ణుడి గుండెలపై వైష్ణవాస్త్రం. అప్పుడు అర్జునుడు చిన్నబుచ్చుకుని ఇది న్యాయమేనా అన్నాడు. నేను చెప్పాను కదా, నువ్వు పొరబడుతున్నావు. వైష్ణవాస్త్రం భగదత్తుడి వద్ద ఉన్నంత వరకు ఎవరు అతన్ని జయించలేరు. అది నేను మాత్రమే నియంత్రించగలను. అది నరకాసురుని వద్ద ఉన్నప్పుడు నరకాసురుని బారి నుండి దేవతలను రక్షించడం కోసం నేను వాడిని సంహరించాను. ఇప్పుడు నువ్వు భగదత్తుడిని సంహరించు అన్నాడు. తేరుకున్నాడు అర్జునుడు. గాంధీవం సారించాడు. దృఢ సంకల్పంతో లాగి ఒక్క బాణం వదిలాడు. కొండ మీద పడ్డ వజ్రాయుధంలాగా సుప్రతీకం నొసల మీద తగిలి ముందుకు ఒరిగిపోయింది సుప్రతీకం. వెంటనే మరో బాణం వేశాడు అర్జునుడు. భగదత్తుని కంఠం నుండి దూసుకుని వెళ్ళి కంఠం తెగిపడింది. ఆ విధంగా నరకాసురుడు కృష్ణుని చేతిలో, అతని కుమారుడు భగదత్తుడు అర్జునుని చేతిలో సంహరింపబడ్డారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.